నమస్కారం ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ గవర్నమెంట్ రైతులకు దొంగ హామీలను ఇచ్చి గద్దెనెక్కడం జరిగిందని, రైతులకు ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, అందుకుగాను మెదక్ కలెక్టరేట్ వద్ద రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలని రైతుల పక్షాన సత్యాగ్రహ దీక్ష చేపట్టడం జరిగింది. ఆర్టీఐ 9 న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ మన్నె మల్లేశం. కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు రైతులకు అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే రైతుల హామీలన్నీ మర్చిపోయినాడు. మరియు 2 లక్షల రుణమాఫీ నేను ప్రమాణం చేసినాక 100 రోజులలోనే రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి నేటికి 200 రోజులు దాటినా కానీ ఈ రుణమాఫీ మర్చిపోయారు. వాళ్ళు ఎమ్మెల్యేలను కొనుడు వాళ్ళ గవర్నమెంట్ను కాపాడుకోవడానికి పరిమితమైనారు. మరి ఈరోజు రైతులకు విపరీతమైనటువంటి బాధలు ఉన్నాయి. మరి పెట్టుబడి సహాయం కింద రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తానన్నారు. మరి ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. మరి రైతులకు కాలం సరిగా లేక విత్తనాలు పెట్టుబడి పెట్టి ఆల్రెడీ వరకే విత్తనాలు ఖరాబ్ అయిపోయినాయి. మళ్ళీ 2వ విడత విత్తనాలు పెట్టినాం. పెట్టుబడి సహాయం లేక రైతులు నిరుత్సాహ స్థితిలో ఉన్నారు. మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ పెద్దలు మరియు ఆనాడు ఇచ్చిన హామీలు మన వరి పంటకు 500 బోనస్ ఇస్తామన్నారు, అది మర్చిపోయారు. మరియు రైతు కూలీలకు 12,500 రూపాయలు ఏడాదికి ఇస్తామన్నారు, అది మర్చిపోయారు. ఏమి లేదు వాళ్ళ గవర్నమెంట్ కాపాడడానికి మరియు వాళ్ళ కమిషన్ల గురించి కకృతి పడి రైతులను మర్చిపోయినారు. మరి ఈరోజు మీరు ఇంకా టైం ఇస్తున్నాము, 6 నుంచి 7 నెలలు కావస్తున్నా కానీ రైతును రుణమాఫీ లేదు. మరియు మా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర పిలుపు మేరకు మరియు జిల్లా పిలుపు మేరకు మేము ఈ రుణమాఫీకి ఇట్లా ఈ వారం 10 రోజులలో చేయకపోతే ఎక్కడికక్కడ ధర్నాలు చేసి గవర్నమెంట్ను స్తంభింపజేస్తాం. ఇదే మా డిమాండ్. మా బీజేపీ సిద్దిపేట జిల్లా కిసాన్ మోర్చా నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరియు మీరు మేలుకొని మా రైతులకు రైతు రుణమాఫీ కానీ మరియు రైతు భరోసా కానీ మరియు బోనస్ కానీ వడ్లకు బోనస్ కానీ మరి ఆనాడు ఎలాంటి డిమాండ్ ఇచ్చినో అవన్నీ నెరవేర్చాలని మా సిద్దిపేట జిల్లా కిసాన్ మోర్చా తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరియు ఏది రైతుల గురించి ఏది పట్టించుకునే నాదుడే లేదు. రైతే రాజని అంటాడు. రైతు రాజు అనుడి మందమే కానీ రైతుకు మేలు చేసే ప్రభుత్వం ఏది లేదు. మీరు తక్షణమే దయచేసి మా యొక్క డిమాండ్లు నెరవేర్చాలి. లేకపోతే మేము ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తాం. మండల కేంద్రాలలో మరియు కలెక్టరేట్లలో ధర్నాలు చేసి గవర్నమెంట్ స్తంభింపజేస్తామని మా బీజేపీ జిల్లా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.